Nutaki, a small village in Guntur district, Andhra Pradesh, Kalam Srinivas Reddy is growing bananas in a natural way on his 3.2-acre field. He follows the 365 days green cover method, an approach that nourishes soil health and boosts yields naturally. His banana field is full of life and shows how farming with nature can give good results. గ్రీన్ మెన్యూర్ చేయటం వల్ల 100 రకాల సమస్యలకి ఇది ఒక్కటే పరిష్కారం. గ్రీన్ మెన్యూర్ ఎలాంటివన్నీ ఉన్నప్పుడు భూమి మీద సూర్యరశ్మి పడి మన ప్రధాన మొక్కకి రిఫ్లెక్ట్ కొట్టకుండా మంచి కూలింగ్ వాతావరణంలో బాగా పెరిగింది. నలభై 45 సంవత్సరాల నుంచి వ్యవసాయంలోనే ఉండాం. రసాయనిక వ్యవసాయం కానీ ఈ వ్యవసాయం కానీ మేము స్టార్టింగ్ చేసిన కొత్తలోనూ కొంచెం ఎరువులు వేసేవాళ్ళం. భూమిని కొన్నాళ్ళు ఎండబెడతాము, లోతుగా దున్నటము. అప్పుడు మాకు అవసరం అనిపించేది, మాకు తెలియక ముందు సైంటిస్ట్ చెప్పేవాడు. అదే వ్యవసాయం అనుకునేవాళ్ళం. కానీ పాత పద్ధతులు ఏంది, పూర్వం పద్ధతులు అయితే మాకు కూడా తెలిసేవి కాదు. ఇప్పుడేం చేస్తాం, ఇప్పుడైనా అనుకోకుండా గ్యాప్ వచ్చిందనుకో, ఏదో ఒకటి కొంచెం తీగ కూరగాయలో లేకపోతే శలకడతం పండితో భూమిని కప్పు వస్తాం కాదు. ఇప్పుడు ఏంటంటే కప్పు ఉంచాల్సిన అవసరం మాకు ఇప్పుడు తెలిసింది. Green manure changed everything. His land wasn't dead. It was hungry. He once fed it chemicals, but the soil stopped responding. Then he turned to green manure and natural farming inputs, not to harvest, but to heal. These plants grow fast, fix nitrogen, enrich the soil as they decompose, and fight weeds. ఒక టైంలో కొంచెం ఎరువులు కొద్దిగా ఎక్కువ వాడే స్టేజ్ దాకా వెళ్ళగలిగామా. ఇక తర్వాత ఇట్లాగే సేంద్రియం మీద పండిద్దని ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళు చెప్పటం వల్ల ఈ వ్యవసాయానికి వచ్చాం. 3 సంవత్సరాల జీవామృతం, ఘనజీవామృతం ఇలాంటివి వాడుకుంటూ వ్యవసాయం చేసాం. ఆ టైంలో ఏంటంటే కలుపు ఎక్కువగా వచ్చేది. ఏందా దీని పరిష్కారం అని ఆలోచిస్తే గ్రీన్ మెన్యూర్ పెంచితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ గ్రీన్ మెన్యూర్ బిగిన్ చేయటం. ఎక్కువ వెరైటీలు ఉండాలా, మన ప్రధాన పంట కంటే కూడా హైట్ తక్కువ ఉండేటట్టు, లేకపోతే కొన్ని రకాల పంటలకోను కొంచెం హైట్ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు గ్రీన్ మెన్యూర్ పెంచుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే తుక్కు కానీ సేంద్రియ మ్యాటర్ కానీ తీసుకొచ్చేసామనుకో, భూమిపైన వేసి దున్నామనుకో, అది పై పొరలోనే ఉంటుంది. పై పొరలో ఉన్నప్పుడు ఆవిరి రూపేణ వెళ్ళిపోయిద్ది అది. కానీ అక్కడ మారదు భూమి. లోపలికి వెళ్ళిపోయిన తుక్కు మట్టిగా మారిపోయిందంటే సేంద్రియ కర్బనంగా, అది ఆటోమేటిక్గా కలర్ మారిద్ది. ఆ కలర్ మారాలంటే లోపలికి వెళ్ళాలి. భూమి లోపల మానవులు మన వల్ల కాదు పెడతాం. భూమి లోపలికి మొక్క మొలిపిస్తే అది భూమి లోపలికి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత ఆ ఏరు కుళ్ళిపోయినప్పుడు ఏంటంటే నల్లగా ఆటోమేటిక్గా మారిద్ది. అక్కడ తయారైపోయిద్ది ఈ సేంద్రియ కర్బనం. ఇప్పుడు ఈ సూక్ష్మజీవులు కానీ, రకరకాల వానపాములు కానీ, రకరకాల క్రిములు కానీ, ఇది జీవజాలాలు బతకాలంటే అనుకూలమైన క్లైమేట్ ఉండాలా, ప్లస్ దానికి ఆహారం ఉండాలా. అవన్నీ ఉంటేనే అవి మనుగుడు చేస్తాయి. Srinivas Reddy offers a different perspective on weed and waste management. He believes that cutting waste from the field and using them as mulch can enrich the soil with nutrients as they decompose and lower the weed incidence. ఇక్కడే పెంచి కట్ చేసేసిన మల్చి కింద మనం చేత్తోనే మట్టి తీయచ్చు. ఏది జాన్లోతైనా కానీ మెత్తగా వచ్చింది. సూక్ష్మజీవులు ఎన్ని ఎక్కువ ఉంటేనే అప్పుడు నేల గుల్లయిద్ది. ఏర్లకు కూడా చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ ఏరు పెరిగి చచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గుల్లరావడానికి సహజంగా ఉండ లక్షణం అదే. అందరూ ఏమనుకుంటున్నారంటే మల్చింగ్ తీసుకొచ్చి బయట నుంచి వేస్ట్ తీసుకొచ్చి అయితే ఇక్కడ కలుపు పుట్టకుండా ఉంటుంది, అందుకని పరుతున్నాం, కలుపు కోసం పరుతున్నాం అనుకుంటున్నారు. అది కలుపు కోసం కాదు పరిచేది, భూమి క్లైమేట్ మారటానికి బాగా ఉపయోగపడిద్ది. భూమికి సూర్యుడికి మధ్యలో పొర్రండి. మనం ఒంటి మీద బట్ట ఎట్టయితే లేకపోతే ఈ ఉల్లెట్ట కాలిపోయిద్దో, ఆ మధ్య ఈ రెండింటి మధ్య ఆ పొర్ర ఉంటేనే ఈ క్లైమేట్, ఈ వాతావరణం అనేది ఉక్కపోత అనేది ఆటోమేటిక్గా పైకి వెళ్ళదు. నీట్గా ఉండ చేలో ఏంటంటే ఉక్కపోతల్లి అనిపించింది. ఎప్పుడైతే భూమి మీద గ్రీన్ మెన్యూర్ కానీ ఈ మల్చి కానీ ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు మనం నడిచేటప్పుడు మన బాడీకే ఆ ఉక్కపోత అనేది తక్కువగానే వచ్చింది.
On April 18, 2025, the Science and Communication teams observed impressive results from the 365 days green cover practices. Roots spread 25 to 35 feet, a strong sign of a healthy and thriving plant. A 17% Brix value indicated high sugar and pest disease resistance. Water absorbed in 2 minutes and 50 seconds, proving excellent soil structure. The 365 days green cover method clearly fostered plants' health and living soil.